సాధారణంగా షుగర్ కంట్రోల్ ఆర్ బీపీ కంట్రోల్ అనేది పేపర్ మీద ఉండి కూడా కిడ్నీలు పాడవుతున్నాయి. షుగర్ కంట్రోల్లో ఉన్నంత మాత్రాన కిడ్నీలు పాడవు అని మనం చెప్పగలమా? యూజువల్గా ఏమవుతుందంటే మనకి షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్ అనేది డే 1 నుంచి ఉండాలండి. మనకి ఏంటంటే మనకు వచ్చినప్పటి నుంచే మనం చాలా జాగ్రత్తగా ఉండి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఆహార అలవాట్లు ఇవన్నీ ఉండి అది మనకు అలా ప్రొలాంగ్ అవ్వాలి బేసికలీ. అంటే డే 1 నుంచే మనకు షుగర్ అండ్ బీపీ. చాలామందికి ఏమవుతుందంటే మేము యూజువల్గా క్లినిక్లో చూసినట్లయితే ఇనీషియల్గా వేరే ఇక్కడక్కడ చూయించుకుంటూ ఉంటారు, షుగర్ బీపీ ఎక్కువనే ఉంటుంది, HbA1c. మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం కంట్రోల్ స్టార్ట్ చేస్తాము. మనం కంట్రోల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు నుంచి లెక్క ఉండదు కదా. సో దట్ ఈస్ అంతకుముందు ఆల్రెడీ డ్యామేజ్ అయింది కాబట్టి ఇది ప్రోగ్రెస్ అయ్యే ఉంటుంది. బట్ మనం ఏంటంటే ఇప్పుడు ఒక పేషెంట్ని పేషెంట్ 10 years పడుతుంది అనుకోండి డయాలసిస్ స్టేజ్కి. మనం 25 అనుకున్నా మంచిగా ఉంటే, బట్ మేము యూజువల్గా చూసే తొందరనే అవుతుంది. సో ఒక 10 to 12 years పడుతుంది అనుకోండి డయాలసిస్ స్టేజ్కి రావడానికి, డయాబెటీస్ తోటి ఎఫెక్ట్ అయినప్పుడు. బట్ మనం ఇనీషియల్గా ఫస్ట్ డే 1 నుంచి కంట్రోల్ ఉంటే 25 yearsకి డయాలసిస్కి వెళ్తారు. అదే మనం మధ్యలో కంట్రోల్ చేసినట్లయితే 8 to 10 years అవుతుంది. వాళ్ళు ఏం కాదులే అన్నట్టు బాగానే ఉంది, నాకు డాక్టర్ గారు ఏదో వాళ్ళని భయపెట్టిస్తున్నారు అని అనుకుంటే దే విల్ ప్రోగ్రెస్ ఫాస్టర్ టు 4 to 5 years అని. సో అట్లా అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎప్పటి నుంచి మనం కంట్రోల్ చేస్తున్నాం అనేది. సో కంట్రోల్ చేసినా కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు డిసీజెస్ అనేవి ఇప్పుడు మనం 1 in 3 అనుకున్నాం. వై ఓన్లీ దట్ 1% ఎఫెక్ట్ అవుతున్నారంటే కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్ ఉంటుంది. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఎవ్రీ డయాబెటిక్ ఈజ్ నాట్ బికమింగ్ డయాలిసిస్ పేషెంట్. సో 1 in 3 ఈజ్ బికమింగ్. సో ఆ 1కి సమ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో విల్ బి దేర్ విచ్ ఈస్ కాజింగ్ దట్. సిమిలర్లీ ఆ ఫ్యాక్టర్సే వాళ్ళు ఈవెన్ కంట్రోల్లో ఉన్నా, బీపీ షుగర్ కంట్రోల్లో ఉన్నా, చాలామంది డైట్ కంట్రోల్లో ఉన్నా కానీ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ప్రాబబ్లీ వాళ్ళకి ఏంటంటే ముందు నుంచే డ్యామేజ్ ఎక్కువగా ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ 50% ఫిల్టర్స్ ఖరాబ్ అయితే కానీ మనకు బయటపడదు. సో ఆల్రెడీ డ్యామేజ్ ఈస్ గోయింగ్ ఆన్, సో దే ప్రోగ్రెస్ ఫాస్టర్ అనమాట. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.